ప్రేమ అన్నయ్య వల్లి విషయంలో ఒక పెద్ద ట్విస్టే ఇచ్చాడు. వల్లిని కిడ్నాప్ చేయిస్తాడేమో అని అనుకుంటే, ఏకంగా చందుని కిడ్నాప్ చేయించేసి ఒక లెటర్ కూడా రాసిపెట్టుంటాడు. ఈ పెళ్లి నాకిష్టం లేదు. ఆ అమ్మాయిని నేను మర్చిపోలేకపోతున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని. అందుకే వెళ్ళిపోతున్నానని ఒక లెటర్ రాసుంటాడు. అది చూసిన వల్లి గుండె పగిలిపోతుంది. ఇంతటి మోసమా అంటూ తల్లిని పట్టుకొని బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది. అయితే ప్రేమకి అసలు విషయం తెలుసుకుంటుందనమాట. ఎందుకంటే ప్రేమ వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయమని చెప్పుంటాడు కదా! ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుని అవన్నీ గమనించుంటుంది. ఇంకా అమ్మాయిని చెంప పగలగొట్టి ఎక్కడున్నాడో చెప్పు మా బావగారంటూ నిజమైతే బయట పెట్టించాలని చూస్తుంది. ఒక ఇంట్లో దాచిపెట్టానని చెప్పని తీసుకొని వెళ్తుంది. కానీ ప్రేమ వాళ్ళ అన్నయ్య ఏం చేసుంటాడంటే చందుని కారు డిక్కీలో చేతులు, కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి తననైతే తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. మీరింట్లో అందరూ సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఉంటానా? ఇప్పుడు దాకా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు నుంచి శోక సముద్రంలో మునిగిపోతారన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ప్రేమని, ధీరజ్‌ని ఒక ఇంటికి తీసుకొని వెళ్తుంది కదా ఆ కిడ్నాపర్. అక్కడ వీళ్ళిద్దరిని గదిలో బంధించేసి తలుపేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అటువైపు పెళ్లి మండపంలో పెద్ద ట్విస్ట్. ఇటు చూస్తే ప్రేమ, ధీరజ్ విషయంలో ఇంకో పెద్ద ట్విస్ట్ అనమాట. మొత్తం మీద కథ ఎలా ఉండబోతున్నది కమింగ్ ఎపిసోడ్స్‌లో చెప్పుకుందాం.